అంటే ఇప్పుడు అంత నేను 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. జనరల్గా ఈ కమర్షియల్ వరల్డ్లో కమర్షియల్ టర్మ్స్లో ఆడియన్స్ ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో యాక్షన్ థ్రిల్లర్స్ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జానర్ నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. అది నువ్వు ఫాలో అవుతావా ఒక పారాడైమ్గా, లేకపోతే యూ కమ్అట్ విత్ యువర్ ఓన్ సిగ్నేచర్, నేను ఇది చేస్తా ఎగ్నెస్ట్ ద బీట్? నేను అది ఫాలో అవ్వను. నేను నాకు గట్టుని ఫాలో అవుతా. నాకు ఏ కథ నచ్చుతుందో అది చేస్తాను అంతే. అంతేగాని థ్రిల్లర్స్ ఆడుతున్నాయి కదా అని థ్రిల్లర్స్ చేసేయడం, లవ్ స్టోరీలు ఆడుతున్నాయి కదా అని లవ్ స్టోరీలు. నేను యాక్చువల్లీ రివర్స్ చేస్తాను. రివర్స్ గేర్. నువ్వు డిటెక్టివ్ సినిమాలు ఆడట్లేవు అంటే డిటెక్టివ్ చేస్తా. నాకు రివర్స్. రియలీ నువ్వు డిటెక్టివ్ ఏజెంట్ చేసినప్పుడు, శ్రీనివాస చేసినప్పుడే అప్పటికి అది లేదు, కొత్తగా ఉంది. స్టాండప్ సినిమాలు ఆడట్లేవు అని అన్నారు, స్టాండప్ చేస్తా. సో నేను నా ఫార్ములా రివర్స్. ఇప్పుడైతే వాట్ ఆడియన్స్ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? బికాస్ థ్రిల్లర్స్ నడుస్తున్నాయి మార్కెట్ అంతా, టాప్ టు టో. అందరూ ఫోన్ చేసి థ్రిల్లర్ ఏదైనా ఉంటే చూడు ఒకసారి. థ్రిల్లర్లో నాకు ఇప్పుడు యాక్చువల్గా నా వన్ ఆఫ్ మై ప్యాషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక ఏజెంట్ స్థాయికి ఒక మంచి సీక్వెల్. సో దాన్నే థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఫార్మాట్లో దానికి ఎందుకంటే ఆ సినిమాకి ఎంత పేరు, ప్రేమ, అభిమానం వచ్చిందంటే అసలు దట్ మేడ్ యూ కదా. సో ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్, చాలా ప్రెషర్ ఉంది, ఏజెంట్ సాయి అనేది నెక్స్ట్ కేసు ఏంటి అని. సో మేము కూడా వెతుకుతున్నాం ఆ నెక్స్ట్ కేసు. కొంచెం ఏజెంట్ సాయి ఫస్ట్ పార్టర్ వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిపోయింది, అందుకే మాకు క్రైమ్ కేసులు దొరకట్లేవు. సో డెఫినెట్గా అది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. అదే అప్పుడు డిటెక్టివ్స్ ఎక్కువ పెరిగారు, ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ పెరిగేటట్టుగా. హోప్ఫుల్లీ స్టాండప్కి డెఫినెట్గా ఒక సపోర్ట్ అనేది ఈ సినిమా అయితే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే తెలుగులో స్టాండప్ బ్లో అప్ అవ్వాలని నా వన్ ఆఫ్ మై థింగ్స్. ఎగ్జాక్ట్లీ. అది తెలుగు ఎలా అయితే ఇప్పుడు హిందీ కమెడియన్స్, తమిళ్ కమెడియన్స్ షోస్ చేస్తున్నారో, తెలుగు కమెడియన్స్ కూడా ఆడిటోరియంలో నింపాలి, వాళ్ళందరూ షోస్ కూడా ఫుల్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. And your struggle will find a meaning to become an actor.